గడిచిన కొన్ని వారములుగా మనము దేవుడి రాజ్యం గురించి మనము చదువుతూ వస్తుంటున్నాము. రాజ్యం అనేది దేవుని యొక్క ప్రాంతమైనది, దేవుడు నివాసం చేసే ప్రాంతమై ఉన్నది. ఆయన నివాసం చేసే ప్రాంతము పరలోకపు రాజ్యం ఉన్నది. ఆ పరలోక రాజ్యము లాంటి ఇంకొక రాజ్యము భూమి పైన కలిగి ఉండాలనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. దేవుడు తన పోలికి చెప్పిన, తన రూపం చెప్పిన నరుడిని చేయుదుముగాకని చెప్పి దేవుడు నరుడిని క్రియేట్ చేసినప్పుడు నరుడికి దేవుడిచ్చిన ముఖ్యమైన మ్యాండేట్ ఏంటనగా, మీరు ఏలుదురుగాక. చెప్దాం, ఏలుదురుగాక. ఏలుదురుగాక అనే పదము అదొక గవర్నమెంట్. మీరు గవర్నమెంట్ని ఫామ్ చేయండి. ఏ గవర్నమెంట్? అదొక ఇండిపెండెంట్ గవర్నమెంట్ కాదు, అదొక కమ్యూనిజం కాదు, అదొక రిపబ్లిక్ గవర్నమెంట్ కాదు. అది ఒక దేవుని యొక్క గవర్నమెంట్, దేవుని రాజ్యం యొక్క పరిపాలన ఈ భూమిపైకి తీసుకొని రండి అని చెప్పి నరుడికి దేవుడు మ్యాండేట్ ఇచ్చాను. వారికి ఒక ఆజ్ఞ కలిగి చేశాడు దేవుడు. మీరు రూల్ చేయండి, మీరు నా స్వాధీనంలో ఉండి నాతో ఉండి నేను ఏ రీతిగా పరలోక రాజ్యాన్ని పరిపాలన చేస్తుంటున్నానో, పరలోక రాజ్యంలో సంతోషము, సమాధానము, అక్కడ ఎటువంటి కొరతలు, అక్కడ ఎటువంటి వైరస్, అక్కడ ఎటువంటి సమస్య లేకుండా పరలోక రాజ్యము నిశ్శబ్దంతో, సమాధానంతో, శాంతితో కలిగి ఉంది. సో అటువంటి ఒక ప్యాటర్న్గా, అటువంటి ఒక రాజ్యముగా ఈ భూమి పైన మీరు తీసుకొని రండి అని చెప్పి, భూమి పైన మీరు అటువంటి రాజ్యము కలిగి ఉండాలని చెప్పి, మీరు రూల్ చేయండి అని చెప్పి దేవుడు నరుడికి ఆజ్ఞాపన కలుగు చేసిన. గమనించాలా, అపవాది ఈ లోకంలో నరుడితో కమ్యూనికేట్ చేసి నరుడిని ఈ ఆజ్ఞ నుండి, ఇక మ్యాండేట్ నుండి నరుడిని తప్పింప చేయాలి, వాడిని మిస్ చేయించాలి. ఎందువలనగా నరుడు ఎప్పుడైతే దేవుని యొక్క స్వాధీనంలో ఉండి దేవుని యొక్క మ్యాండేట్ని నరుడు నెరవేరుస్తాడో, అప్పుడు అపవాది యొక్క చిత్తము, అపవాది యొక్క రూలింగ్ కట్ అయిపోతుంది. సో అపవాది రూల్ చేయాలి, అపవాది యొక్క చిత్తం నెరవేరాలి. అపవాది తన యొక్క మరణకరమైన వ్యాధులు, మరణకరమైన వైరస్, మరణకరమైన కార్యక్రమాలు ఇవన్నీ లోకంలో ప్రొడ్యూస్ చేయాలి. ఈ లోకాన్ని సర్వనాశనం చేయాలంటే ఫస్ట్ నరుడిని దేవుని యొక్క స్వాధీనంలో నుండి, దేవుని యొక్క రూలింగ్లో నుండి, దేవుని యొక్క మ్యాండేట్లో నుండి నరుడిని మిస్గైడ్ చేపించి వాడిని బయటికి తీసుకొని రావాలి. ఇది అపవాది యొక్క ఫస్ట్ ఐడియా. ఎప్పుడైతే ఈ ఐడియా వర్కౌట్ అయిపోతుందో అప్పుడు నుండి అపవాది భూమిపైన తన రూలింగ్ని, తన ఆధిక్యాన్ని, తన రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆమేన్. సో భూమిని దేవుడు క్రియేట్ చేసినప్పుడు భూమిపైన సమస్త అథారిటీని దేవుడు అపవాదికి ఇవ్వకుండా నరుడికి ఇచ్చాడు. నువ్వు రూల్ చేయి, నువ్వు కంట్రోల్ చేయి, నువ్వు మేనేజ్ చేయి, నువ్వు అథారిటీ చేయి, నీవు పవర్ని కలుగ చేయి. అపవాదిని ఎదిరించు, అపవాదిని వెళ్ళగొట్టు. వాడు మాటకి నువ్వు లోబడబాక, వాడు నిన్ను పాడు చేస్తాడు. సో వాడిని రూల్ చేసే, వాడిని మేనేజ్ చేసే, వాడిని కంట్రోల్ చేసే ఫుల్ అథారిటీని దేవుడు నరుడికి ఇచ్చినప్పుడు నరుడు అపవాది చెప్పబడుతున్న ప్రతి మాటకి లోబడి దేవుడిచ్చిన ఒక మ్యాండేట్ని నరుడు మిస్ చేశాడు ఈ భూమి పైన. ఆమేన్. నరుడు ఎప్పుడైతే దేవుని యొక్క మ్యాండేట్ని మిస్ చేశాడో, నరుడు ఎప్పుడైతే దేవుని యొక్క స్వాధీనం నుండి, దేవుని యొక్క రూలింగ్ నుండి తప్పిపోయాడో, ఆ క్షణంలో నుండి ఈ భూమిలో సర్వనాశనము స్టార్ట్ అయిపోయింది. ఆమేన్. అప్పుడు నుండి లోకంలో రకరకాలమైన ప్రాబ్లమ్స్, రకరకాలమైన తెగులు, రోగములు, వ్యాధులు, కష్టములు, బాధలు, కొదుములు, అనేకకరమైన నిర్బంధమైన విషయములు, ఇవన్నీ కూడా నరుడికి ఈ లోకంలో భూమిపైన ఎక్కువ అవుతున్నది. వీటన్నిటిని కంట్రోల్ చేయలేక నరుడు
తటకలాడిపోతుంటున్నాడు. ఎలా వీటిని మేనేజ్ చేసేది? ఒకటి మేనేజ్ చేస్తే ఇంకోటి రైజ్ అయిపోతుండే. ఒక విషయాన్ని కంట్రోల్ చేస్తే ఇంకొక విషయం రైజ్ అయిపోతుండే. సో ఒక పక్క రోగములు, ఒక పక్క కరువు, ఒక పక్క యుద్ధములు, ఒక పక్క సమస్యలు. సో రకరకాల ప్రాబ్లమ్స్ లోకంలో ఫంక్షన్ అవుతూ ఉన్నది. వీటన్నిటిని అపవాది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటున్నాడు. ఈ లోకంలో దేవుని యొక్క గవర్నమెంట్ లేదు కాబట్టి, దేవుని యొక్క ప్రెసెన్స్ లేదు కాబట్టి, దేవుని యొక్క రూలింగ్ లేదు కాబట్టి, దేవుని యొక్క అథారిటీ లేదు కాబట్టి, ఈ భూమిని కంట్రోల్ చేసే నరుడు ఒక్కడు లేడు కాబట్టి, ఒక్క మనిషి లేడు కాబట్టి, ఈ భూమి పైన అపవాది యొక్క చిత్తము పరిపూర్ణంగా నెరవేరుస్తుంటున్నాడు. సో ఎన్నో రకాలమైన రోగములు, వైరస్, సో వీటన్నిటిని ఎలా మేనేజ్ చేయాలి? సో ఇప్పుడు ఏమైపోయిందంటే నరుడు ఒక ప్లాన్ తీసుకొని వస్తున్నాడు. వీటన్నింటిని మేనేజ్ చేయాలంటే మనం ఒక గవర్నమెంట్ స్టార్ట్ చేస్తాము, మనకని ఒక గవర్నమెంట్ మనము క్రియేట్ చేద్దామని చెప్పి ఇండిపెండెంట్ గవర్నమెంట్ ని నరుడు స్టార్ట్ చేస్తున్నాడు. సో దేవుడు లేని గవర్నమెంట్. సో గవర్నమెంట్ ఉన్నది లోకంలో, గవర్నమెంట్ మిస్ చేసుకున్నాడు, మ్యాండేట్ మిస్ చేశాడు, దేవుడు మిస్ చేసుకున్నాడు. సో నరుడు మిస్ చేసింది దేవుణ్ణి, దేవుని యొక్క ప్రెసెన్స్ ని, దేవుని యొక్క మ్యాండేట్ ని, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని రాజ్యాన్ని నరుడు మిస్ చేశాడు. వేరేమి మిస్ చేయలేదు. నరుడు మతాన్ని మిస్ చేయలేదు, పరలోక రాజ్యాన్ని మిస్ చేయలేదు. కానీ నరుడు ఈనాడు వెతికేది ఏదంటే మతాన్ని, పరలోక రాజ్యాన్ని. ఎట్లయినా పరలోక రాజ్యాన్ని వెళ్ళాలి, పరలోక రాజ్యం అంటున్నాడు. సో పరలోక రాజ్యాన్ని నరుడు మిస్ చేయలేదు. వాస్తవానికి అప్పుడు మిస్ చేసింది ఏంటి? దేవుని యొక్క మ్యాండేట్ మిస్ చేశాడు, రూలింగ్ మిస్ చేశాడు, దేవుని యొక్క రాజ్యాన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేసే ఆ యొక్క చిత్తాన్ని నరుడు మిస్ చేసుకున్నాడు. సో ఈ యొక్క భూమి దేవుని యొక్క కంట్రోల్కి రావాలంటే ఈ భూమిలో దేవుని యొక్క రాజ్యం ఎస్టాబ్లిష్మెంట్ అవ్వాలి. దేవుని రాజ్యం ఎప్పుడైతే ఎస్టాబ్లిష్మెంట్ అవుతుందో అప్పుడే ఈ భూమి దేవుని యొక్క కంట్రోల్ కింద కలిగి వస్తుంది. సో ఆ సమయంలో నరుడు ఇండిపెండెంట్ గవర్నమెంట్ ని స్టార్ట్ చేస్తుంటున్నాడు. మనకందరికి కూడా తెలుసు, ఆదికాండ 3వ అధ్యాయంలో మీరు చూస్తారంటే అక్కడ బాబేల్ ఒక టవర్ వాళ్ళు బిల్డ్ చేస్తున్నారు కదా, బాబేల్ అనే టవర్. ఈ బాబేల్ అనే టవర్ అనేది అక్కడ ఒకటి రిలీజియన్ గా ఉన్నప్పటికీ కూడా అక్కడ మైన్యూట్ గా మీరు గమనించారంటే అక్కడ ఒక గవర్నమెంట్ స్టార్ట్ అవుతున్నది. అది ఒక ఇండిపెండెంట్ గవర్నమెంట్. వాళ్ళ యొక్క ప్లాన్ ఏంటి? బిఫోర్ 2nd చాప్టర్లో మీరు గమనించారంటే 11th చాప్టర్ ఆదికాండం 11th చాప్టర్ చూస్తారంటే అక్కడ బాబేల్ టవర్, బాబేల్ గోపురం, అక్కడ ఒకటి కన్స్ట్రక్షన్ జరుగుతున్నది. ఎందుకు వాళ్ళు బాబేల్ టవర్ కడుతున్నారు? ఆ బాబేల్ అనేది బబిలోన్ యొక్క సామ్రాజ్యం ఫామ్ అవుతున్నది అక్కడ. ఎందుకు వీరు బాబేల్ టవర్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఎందుకు ఈ టవర్ కడుతున్నారు అనగా దానికి మునుపటి చాప్టర్ మీరు గమనించారంటే నోవా పీరియడ్ టైంలో ఒక గొప్ప ఎల్లవలు వచ్చి భూమి అంతయు వర్షం చేత, ఎల్లవల చేత భూమి అంతా నాశనం అయిపోయింది. భూమి నాశనమైన తర్వాత భూమిలో ఉన్న ఒక్క మనిషి కూడా తప్పించుకొని పోయేదానికి మార్గం లేకుండా పోయింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఒకవేళ ఇటువంటి పరిస్థితి, ఇటువంటి ఎల్లవులో, యుద్ధములో, ఏదైనా ఒక కరువు ఏదైనా వస్తే మనం సేఫ్ అయిన ఒక జోన్ లో మనం ఉందాము, సేఫ్ గా మనం ఉందాము అనేదానికి వాళ్ళు ఒక టవర్ కడుతున్నారు. ఆ టవర్ ప్లాన్ ఏంటి? ఏ ఎల్లవులు వచ్చినా, ఏ వరదలు వచ్చినా, ఏ సమస్య వచ్చినా మనమే రక్షించుకుందాము, మనమే కాపాడపడదాము. సో ఇండిపెండెంట్ గా మనం సేవ్ అయిపోవచ్చు అని ఒక తలంపోలకి ఇండిపెండెంట్ గవర్నమెంట్ అది.
ఇండిపెండెంట్ గా నేను బాగా అయిపోతాను, ఇండిపెండెంట్ గా నేను సరి అయిపోతాను, నాకు తెలుసు అంటున్నా కదా, అది ఇండిపెండెంట్ గవర్నమెంట్. సో అది ఏమైపోయింది, ఆ బాబెల్ టవర్ కట్టినప్పుడు దేవుడు దిగి వచ్చి ఆ బాబెల్ టవర్ కట్టే ఒక ప్లాన్ ని డెమాలిష్ చేస్తున్నారు. అక్కడ ప్లాన్ స్టాప్ అయిపోతున్నది. ఎందువల్ల ప్లాన్ స్టాప్ అయిపోతుందంటే అది దేవుని చిత్తం కాదు, అది దేవుని లేని ఒక గవర్నమెంట్ వారి వలన సక్సెస్ఫుల్ గా జీవించలేరు. అక్కడ దేవుడు లేడు, అందువల్లనే ఆ బాబెల్ టవర్ స్టాప్ అయిపోయింది. ఏమేన్ అప్పుడు ఇటువంటి ఇండిపెండెంట్ గవర్నమెంట్స్ లోకంలో చాలా ఫామ్ అవుతూనే ఉన్నది. దేవుని లేని గవర్నమెంట్, దేవుని యొక్క చిత్తం లేకుండా ఎన్నో గవర్నమెంట్స్ స్టార్ట్ చేస్తున్నారు. ఎన్నో గవర్నమెంట్స్ ఎంతో వర్క్ చేస్తున్నారు, ఎంతో మెడిసిన్స్ కనిపెడుతున్నారు, ఎంతో ఆర్మీని ఫామ్ చేస్తున్నారు, రకరకాల ప్రొటెక్షన్ ఇస్తున్నారు. కానీ దేశాన్ని ఏ గవర్నమెంట్ వలన కూడా పీస్ఫుల్ గా ప్రజల్ని నడిపించలేకుండా పోతుంటున్నారు. ఎన్నో లక్షల కోట్లు పోస్తున్నారు, ఎన్నో లక్షల ప్రాణాలు తీస్తున్నారు, ఎంతో మంది ప్రాణం పోగొట్టుకుంటున్నారు దేశం కొరకు. సో రీజన్ ఏంటంటే గవర్నమెంట్ అలా ఇంపాక్ట్ చేస్తుంది ప్రజల్ని, గవర్నమెంట్ అలా వాళ్ళని మోటివేట్ చేస్తుంది. దేశం కొరకు మీరు రండి, దేశం కొరకు మీరు ప్రాణం ఇవ్వండి, దేశం కొరకు మీరు నిలవండి. సో ఆ యొక్క గవర్నమెంట్ ఒక ఇంపాక్ట్ వలన, గవర్నమెంట్ ఒక మోటివేషన్ వలన ఎంతో యవ్వనస్తులు దేశం కొరకు వారి ప్రాణాలని ముందు పెట్టి వెళ్తున్నారు. రీజన్ ఏంటంటే దేశము బాగుపడాలి. ఏమీన్ ప్రతి ఒక్కరికి నా ప్రాణం పైన పర్ల దేశం బాగుపడాలి. సో ప్రాబ్లం మన ప్రాణం ఇచ్చేదాని వలనో, మనము ఒక గవర్నమెంట్ స్టార్ట్ చేసేదాని వలనో, మనము కొన్ని లక్షల్ని ఖర్చు పెట్టేదాని వలనో, లేకపోతే మనము మంచి ఎడ్యుకేషన్ సిస్టాన్ని మనము ప్రపంచంలో ఫామ్ చేసేదాని వలనో దేశాన్ని, ప్రపంచాన్ని, భూమిని మనం బాగు చేయలేము. అది ఇప్పుడు వరకు జరుగుతున్నది. అన్ని ఫెయిలియర్, మెడికల్ ఫెయిలియర్, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫెయిలియర్, ప్రొటెక్షన్ ఫెయిలియర్, గవర్నమెంట్ ఫెయిలియర్, సమస్తం ఫెయిలియర్. సో అన్ని ఫెయిలియర్ అవుతుంది. ఇవన్నీ ఫెయిలియర్ అయినా కూడా ఇంకనూ దేశము, ప్రపంచము ఇంకొక గవర్నమెంట్ ఫామ్ చేద్దాం, ఈ గవర్నమెంట్ సార్లు ఇంకో గవర్నమెంట్ ఫామ్ చేద్దాం, ఈ గవర్నమెంట్ సార్లే ఇంకొక గవర్నమెంట్ మనము ఫామ్ చేద్దాము. సో గవర్నమెంట్ ని ఫామ్ చేస్తూనే ఉన్నారా, కానీ దేవుని రాజ్యం వస్తే, దేవుడు ఈ లోకాన్ని రూల్ చేస్తే, ఆ దేవుని రాజ్యం ఏంటి, దేవుని యొక్క మ్యాండేట్ ఏంటి, దేవుడు ఏం చెప్పాడు, మనుషులు ఏం మిస్ చేసుకున్నాడు, మనం ఏమి చేయాలని చెప్పి ఒక గవర్నమెంట్ కూడా ఆలోచన చేసేది లేదు. సో అందువల్లనే లోకంలో ప్రాబ్లమ్స్ ని కంట్రోల్ చేయలేకుండా పోతుంటున్నారు. కాబట్టి అండర్స్టాండింగ్ ద కింగ్డమ్ కాన్సెప్ట్ ఆఫ్ కింగ్స్, ఇక కింగ్డమ్ కాన్సెప్ట్ ని ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఈ కింగ్డమ్ కాన్సెప్ట్ ఏంటి? దేవుడు ఈ లోకంలో పరిపాలన చేసేది మాత్రమే కాకుండా ఈ లోకాన్ని అంతా కూడా దేవుడు తన స్వాధీనంలోకి తీసుకొని వచ్చేది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. Kingdom concept is the only one presented, preached, promoted, taught and established by Jesus Christ throughout his ministry. ఆయన పరిచర్య ద్వారా యేసుక్రీస్తు ఆయన రాజ్యాన్ని ఈ లోకంలోకి ఆయన తీసుకొని వస్తున్నారు. రాజ్యం గురించి మనము గమనించామంటే యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చినప్పుడు ఆయన దేవుని రాజ్యము గురించిన ప్రసంగాన్ని ఆయన చేస్తే గమనిస్తున్నాము. ఆయన రాజ్యం ఒక సువార్తని ప్రకటిస్తున్నాడు. ఆయన యేసుక్రీస్తు ఒక్క విషయాన్ని ఫోకస్ చేస్తున్నాడు. ఆయన ఈ లోకంలో ప్రీచింగ్ చేసేటప్పుడు, పరిచయం చేసేటప్పుడు, ఈ లోకంలో యేసుక్రీస్తు వచ్చినప్పుడు the focus of Jesus was not a religion or that matter of any subject we have magnified and many have preached as the gospel or good news to the world.
యేసుక్రీస్తు లోకంలో ఒక్క విషయాన్ని ఆయన ఫోకస్ చేసి ఆయన ప్రీచ్ చేస్తున్నాడు. అదేంటంటే దేవుని యొక్క సువార్త, దేవుని యొక్క రాజ్యము. దేవుని సువార్త దేవుని సువార్త. ఈ సువార్తని ఆయన ప్రీచింగ్ చేస్తున్నాడు. జీసస్ నెవర్ ప్రీచ్ యాజ్ ఏ ప్రయారిటీ పబ్లిక్ మెసేజ్ సబ్జెక్ట్ లైక్ ఫెయిత్, ప్రాస్పరిటీ, గివింగ్, డెలివరెన్స్ ఆర్ ఈవెన్ హిస్ డెత్ ఆన్ ద క్రాస్ ఆర్ రిజరెక్షన్. యేసుక్రీస్తు ప్రీచింగ్ చేసే విషయంలో మీరు ఫోకస్ చేసి గమనించారంటే ఆయన ఎక్కువగా ఏది చేశాడో ఏది ప్రీచ్ చేయలేదు అది మనము నోటీస్ చేయాలి. బైబిల్ గ్రంథంలో బైబిల్ అనేది కింగ్డమ్ యొక్క కాన్స్టిట్యూషన్ గా ఉన్నది. దేవుడి రాజ్యం యొక్క కాన్స్టిట్యూషన్ బుక్ అది. ఆ రాజ్యం యొక్క చిత్తం ఏంటి, ఆ రాజ్యం యొక్క రూల్ ఏంటి, ఆ రాజ్యం యొక్క లాస్ ఏంటి, ఆ రాజ్యం యొక్క ప్రిన్సిపల్స్ ఏంటి. సో రాజ్యం యొక్క రూల్, లాస్, ప్రిన్సిపల్స్ యొక్క కాన్స్టిట్యూషన్ బుక్ అది బైబిల్. కానీ ఈ లోకంలో ఈ బైబిల్ ని మనకి ఎలా ప్రమోట్ చేశారంటే ఇది ఒక మత పుస్తకం లాంటి రీతిలో అది ఒక ప్రమోషన్ చేసేసారు. సో పీపుల్ ఆ బైబిల్ ని వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది దీని ద్వారా దెయ్యాలు వెళ్ళగొట్టేది, ఇది ఇంట్లో ఉంటే అన్ని బాగుపడిపోతుంది అనే ఒక తప్పైన అభిప్రాయంలో వాళ్ళు ప్రజలకి బైబిల్ ని డెలివర్ చేశారు. సో అందువల్లనే వాళ్ళు ఏమంటారు, బైబిల్ అనేది అదొక మత రీతిలో ఒక క్రైస్తవ మతంలో ఉన్న వారు ఉపయోగపరుస్తూ ఒక పుస్తకం అనుకున్నారు. నో, బైబిల్ అనేది అదొక కింగ్డమ్ కాన్స్టిట్యూషనల్ బుక్. ఎలాగా మన ఇండియన్ కాన్స్టిట్యూషనల్ బుక్ అనేది ఒకటి ఉన్నదో అది ఎక్కడ ఎక్కువగా వాడతారంటే అది పార్లమెంట్ లో వాడతారు. అది పార్లమెంట్ లో ఆ కాన్స్టిట్యూషన్ బుక్ ను వాడతారు. ప్రతి పార్లమెంట్ మెంబర్ ఆ కాన్స్టిట్యూషన్ పైన వారు ప్రామిస్ చేసి వారి వర్క్ ని వారు స్టార్ట్ చేస్తారు. చర్చ్ అనేది అదొక కింగ్డమ్ కాన్స్టిట్యూషన్ లో అండర్ లో ఉన్న అదొక పార్లమెంట్ లాంటిది. సో మనమందరం వి ఆర్ ఆల్ పార్లమెంట్ మెంబర్స్, వి ఆర్ ఆల్ కింగ్డమ్ సిటిజన్స్. మనమందరం కూడా కింగ్డమ్ సిటిజన్ గా, కింగ్డమ్ మెంబర్స్ గా, కింగ్డమ్ పీపుల్ గా మనం ఉన్నాము. కొంతమందికి అర్థమవుతుంది. మనమందరం కింగ్డమ్ పీపుల్. కింగ్డమ్ కాన్స్టిట్యూషన్ బుక్ మన చేతిలో ఉన్నది. ఈ చర్చ్ అనేది ఏంటి, అదొక బోర్డ్ మెంబర్స్ గ్యాదర్ అయ్యే ప్లేస్. అదొక పార్లమెంట్ లాంటిది. ఈ పార్లమెంట్ లో ఈ యొక్క చర్చ్ లో ఉన్న బిగ్గెస్ట్ మ్యాటర్ ఏదంటే కాన్స్టిట్యూషనల్ బుక్. ఈ బైబిల్ బేస్ చేసి అన్ని ఫంక్షన్ అవుతుంటున్నది. ఇండియా ఎలా ఫంక్షన్ అవుతుంటున్నది అంటే కాన్స్టిట్యూషనల్ బుక్ ద్వారానే ఫంక్షన్ అవుతున్నది ఇండియా. అప్పుడు యేసుక్రీస్తు ఈ లోకంలో ఆయన ప్రీచింగ్ చేసేటప్పుడు మీరు గమనించారంటే ఆయన ఏది ఎక్కువగా ఫోకస్ చేశాడు, ఏది ఎక్కువగా ఆయన ప్రీచ్ చేశాడు, దేనిపైన ఆయన ఒక మైండ్ ఉన్నది, దేని ఆయన ఎక్కువగా ఆయన చెప్తూ ఉన్నాడు నెంబర్ ఆఫ్ టైమ్స్. కానీ ఈ లోకంలో ఎవరు ఎక్కువ సంఘం ఏది ఎక్కువ చెప్పలేకుండా మిస్ చేసింది. సంఘం యొక్క ప్రాబ్లం. చర్చ్ అనేది అన్ని కూడా క్రైస్ట్ యొక్క గోస్పెల్ అనుకోబాకండి. సంఘము ఈనాడు కూడా అదొక రిలీజియన్ గా మారిపోయినది. ఎందువలనగా జీసస్ క్రైస్ట్ ఏది ఎక్కువ ఫోకస్ చేశాడు అని మనం గమనించామంటే, ఏది ఎక్కువ ప్రీచ్ చేసి గమనించామంటే, ఏది చేయలేదని గమనించండి. ఫస్ట్ ఏది చేయలేదు. జీసస్ నెవర్ ప్రీచ్ యాజ్ ఏ ప్రయారిటీ పబ్లిక్ మెసేజ్ సబ్జెక్ట్స్ లైక్ ఫెయిత్. ఆయన ఫెయిత్ గురించి కూడా ఎక్కువ ఆయన ప్రీచింగ్ చేయలేదు. అందువల్ల ఫెయిత్ చెప్పకూడదు అని కాదు, ఫెయిత్ చెప్పేది అవసరం. కానీ ఆయన ప్రీచ్ చేసిన విషయంలో ఫెయిత్ ఎక్కువ ప్రీచ్ చేయలేదు. దెన్ ప్రాస్పరిటీ ఐశ్వర్యము గురించి కూడా ఆయన ఎక్కువగా ప్రీచ్ చేయలేదు. గివింగ్ డెలివరెన్స్ విమోక్షణము గురించి కూడా ఆయన ఎక్కువగా ప్రీచింగ్ చేయలేదు. ఆర్ ఈవెన్ హిస్ డెత్ ఆన్ ద క్రాస్ ఆర్ రిజరెక్షన్ యాజ్ ద గాస్పెల్. ఆయన యొక్క మరణము, పునరుద్ధానము గురించి కూడా ఆయన ఎక్కువగా ప్రీచింగ్ చేయలేదు. హలో, గమనిస్తున్నారా? సో క్రైస్తవులు ఈనాడు
గమనించాలి. కాన్స్టిట్యూషన్ బుక్ ఏం చెప్తున్నది, ఏది మేజర్గా ఉన్నది, జీసస్ క్రైస్ట్ ఏది మేజర్గా ఆయన ప్రీచ్ చేస్తూ ఉన్నాడు, బైబిల్ ఏది ఇంపార్టెన్స్ గా చూపిస్తుంటున్నది, ఆయన ఏదైతే చెప్పలేని చూస్తున్నాము. క్రాస్ ఆన్ రిజరెక్షన్ as the gospel, but he replied, promoted and declared the kingdom of God in heaven. ఆయన ఎక్కువ ఏది డిక్లేర్ చేస్తున్నాడో, ప్రమోషన్ చేస్తున్నాడంటే కింగ్డమ్ ఆఫ్ హెవెన్, దేవుని యొక్క రాజ్యం. చెప్దాము, దేవుని యొక్క రాజ్యం. దేవుని రాజ్యం, దేవుని రాజ్యం అనేది ఏంటి? దేవుని యొక్క గవర్నమెంట్, దేవుని యొక్క రూలింగ్, దేవుని యొక్క పవర్, దేవుని యొక్క అథారిటీ, దేవుని యొక్క ప్రెసెన్స్. సో దేవుని రాజ్యం అనేది ఏంటి? అదొక గవర్నమెంట్. దేవుని యొక్క రూల్, గవర్నమెంట్, అథారిటీ, పవర్, ఇవన్నీ కలిగినది దేవుని రాజ్యమై ఉన్నది. ఆమేన్. ఒక మంచి గవర్నమెంట్ ఒక మంచి సొసైటీని బిల్డ్ చేయగలరు. ఆమేన్. ఒక మంచి గవర్నమెంట్ మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్, ఒక మంచి గవర్నమెంట్ ఒక మంచి వెల్ అండ్ గుడ్ సొసైటీని బిల్డ్ చేస్తారు. మంచి గవర్నమెంట్ వల్లనే అవుతుంది. అప్పుడు ఈ లోకంలో కొన్ని వేల గవర్నమెంట్ లోకంలో వచ్చి నష్టమైపోయింది. అన్ని గవర్నమెంట్ ఫెయిలియర్. ఏ గవర్నమెంట్, ఒక గవర్నమెంట్ సక్సెస్ అని చెప్పండి, ఏ గవర్నమెంట్ కూడా సక్సెస్ లేదు. మనం చరిత్ర తిరిగి చూసామంటే అన్ని గవర్నమెంట్ ఫెయిలియర్. అప్పుడు గవర్నమెంట్ ఈ లోకంలో అన్నీ పీస్ఫుల్ గా అన్నీ అందరికి కలుగు చేసేది ఒకే గవర్నమెంట్, దేవుని యొక్క రాజ్యం మాత్రమే. యేసుక్రీస్తు ఎక్కువగా ప్రీచ్ చేసింది ఏంటంటే, ఎక్కువ ప్రమోషన్ చేసేది ఏంటంటే కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హెవెన్ అండ్ హిస్ ప్రిన్సిపల్స్ మెసేజ్. ఆయన ఏమేమి చెప్పాడని మనము ఒకసారి చూస్తాము. Jesus' message of the kingdom was in the Old Testament centuries before he was born in Bethlehem. Here are two examples. The first one indicates God's motivations for delivering the slaves cleans of Israel from Egyptian oppression. ఆయన రాజ్యం గురించి ప్రకటించే విధంలో మీరు గమనించారంటే ఫస్ట్ టూ ఎగ్జాంపుల్ గమనిద్దాము. పాత నిబంధన కాలంలో బైబిల్లో ఆయన రాజ్యం గురించి ఆయన ఎలా చెప్పి ఉన్నాడు. పాత నిబంధన కాలంలో గమనిద్దాము. నిర్గమకాండము 19వ అధ్యాయము 5వ వచనము 6వ వచనము. నిర్గమకాండము 19వ అధ్యాయము 5వ వచనము 6వ వచనము. Now if you obey me fully and keep my covenant, then out of all nations you will be my treasured possession. Although the whole earth is mine, you will be for me a kingdom of priests and a holy nation. These are the words you are to speak to the Israelites. ఇక్కడ గమనించి తెలుగులో చదవండి. మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనములలో నాకు స్వకీయ సంపద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జన్మగాను ఉందని చెప్పుము. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశంలో వారు బానిసలుగా ఉన్నప్పుడు వారికి దేవుడు ఇస్తున్న నిబంధన వర్డ్స్ ఏంటి, కాన్స్టిట్యూషన్ ఏంటి, వారికి ఇస్తే లా ఏంటి, వారితో చెప్తున్న ఒక వర్డ్ ఏంటి అనగా, మీరు నా యొక్క నిబంధన జనములై ఉన్నారు. If you obey me fully and keep my covenant, నా యొక్క నిబంధనని మీరు పరిపూర్ణముగా పూర్తిగా మీరు అనుసరించండి. ఆమేన్. కవెనెంట్ అనే వర్డ్ నాట్ ఎ రిలీజియన్ వర్డ్.
కవెనెంట్ అనేది అగ్రిమెంట్, కాంట్రాక్ట్, నిబంధన. నిబంధన అనేది ఇది ఒక లీగల్ వర్డ్, ఇది రిలీజియన్ వర్డ్ కాదు. ఆమేన్. పీపుల్ దేవుడు అంటున్నారు, నా నిబంధనని మీరు పూర్తిగా ఒబే చేయండి. ప్రైజ్ గాడ్. సో బైబిల్ అనేది ఏంటి? దేవుని యొక్క నిబంధన పుస్తకము, దేవుని యొక్క ఒరిజినల్ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ యొక్క కాన్స్టిట్యూషన్ బుక్. అది ఆయన యొక్క వర్డ్స్, ఆయన యొక్క రూల్, ఆయన యొక్క ప్రిన్సిపల్స్, ఆయన యొక్క లాస్. హలో. సో బైబిల్ అనేది 1 చాప్టర్ చదవనా 2 చాప్టర్ చదవమా అనేది ఇష్యూ కాదు. బైబిల్ చదవాలి, బైబిల్ మనము పాటించాలి. అది సరైన రీతిలో మనం వాటిని అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మీరు ఇండియన్ కాన్స్టిట్యూషన్ బుక్ ని మీరు మిస్ అండర్స్టాండింగ్ తో మీరు చదివి మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారో, ఇండియాలో మీరు ఒక మంచి ఒక సిటిజన్ గా మీరు జీవించలేరు. ఆమేన్. ఇండియాలో తప్పు అని చెప్పేది మనం తప్పుగా భావించాలి, సరి అని చెప్పేది సరిగా భావించాలి. ఏదైతే ఇండియాలో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అనుమతి లేదో వాటిని మనం అనుమతించకూడదు. ఏదైతే అనుమతించాలో వాటిని మనము అనుమతించాలి కదా. ఇది ఒక ఇండియన్ కాన్స్టిట్యూషన్ బుక్. అప్పుడు ప్రతి ఇండియన్ సిటిజన్ వారు నేర్చుకోవాలి. కానీ ఎన్నో కొన్ని కోట్ల ప్రజలు ఉన్నారు. ఇండియన్ సిటిజన్ అందరికీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ తెలుసా అంటే ఎవరికి కూడా ఎక్కువగా హలో తెలీదు. ఎందువలన? ఎవరు దాన్ని శ్రద్ధ చూపించలేదు. ఎవరు ఏం చేస్తారో అది చేసేది. వారు చేస్తారో మేము చేస్తున్నాం. సో ఇది గుడ్డితనమైన లైఫ్. సో ఒక కింగ్ అనేవారు, ఒక రూలింగ్ లో ఉండేవారు కంపల్సరీగా వారు అది నేర్చుకునేది వాళ్ళ యొక్క బాధ్యత అయి ఉన్నది. ఆమేన్. సో మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకు తెలియదు, మనకి రూల్స్ అని తెలీదు, మనకి ప్రిన్సిపల్స్ తెలీదు, మనకి లాస్ తెలీదు, ఇండియన్ గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్పి మనకు తెలీదు. కానీ పార్లమెంట్ మెంబర్స్ అందరికీ కూడా తెలుసు. ఎందువల్ల వారికి తెలుసు? ఎందువల్ల వారు రూలింగ్ లో ఉన్నారు, వారు రూలింగ్ గవర్నమెంట్ లో ఉన్నారు, రూల్ చేసే ప్రాసెస్ లో ఉన్నారు, ఆ సైడ్ ఉన్నారు. అందువలన వారు తెలుసుకుంటున్నారు, చదువుతుంటున్నారు, నేర్చుకుంటున్నారు. ఎందువల్ల క్రిస్టియన్స్ పీపుల్ యొక్క కింగ్డమ్ ఆఫ్ హెవెన్ యొక్క కాన్స్టిట్యూషన్ బుక్ ని వారు చదువుకునే లేదు, నేర్చుకునే లేదు అనగా ఈ క్రిస్టియన్స్ పీపుల్ జస్ట్ వారు ఒక బిలీవర్స్ అనే స్టాండర్డ్ లో ఉన్నారు. మేము ఒక బిలీవర్స్ మేము ఒక దేవుని ద్వారా రక్షింపబడిన ప్రజలమి, అంతేకాని అంతే తప్ప దీనికి మించి ఇదన్నీ నేర్చుకోవాలి, దీని పట్టి నడుచుకోవాలి, ఇలాగా మనం రూలింగ్ చేయాలనేక రూలింగ్ సైడ్ వచ్చేది లేదు, రూలింగ్ కెపాసిటీ తీసుకునేది, వాటిని ప్రాసెస్ చేసుకునేది లేదు. గమనించాలా, ఆదాము అవ్వని దేవుడు క్రియేట్ చేసింది బిలీవర్స్ గా ఉండమని కాదు, వారిని రూలర్స్ గా ఉండమని దేవుడు క్రియేట్ చేశాడు. ఆమేన్. వారు బిలీవర్స్ కాదండి, రూలర్స్. రూలింగ్ చేయమని దేవుడు ఏర్పాటు చేశారు. ఆకాశం అంతయు, భూమి అంతయు, భూమి పైన ప్రాగు ప్రతి జీవరాశులన్నింటినీ మీరు ఏలుదురుగాక రూలింగ్ చేయండి, డొమైన్ చేయండి, పరిపాలన చేయండి. వారు బిలీవర్సా రూలర్సా అనగా వారు బిలీవర్స్ కాదు, రూలర్స్. ఎప్పుడైతే రూలర్ అనే కాన్సెప్ట్ వస్తున్నామో, రూలింగ్ చేసే ప్లేస్ లో ఉంటున్నామో, అప్పుడు కంపల్సరీగా వారు కాన్స్టిట్యూషన్ చదవాల్సిన అవసరం అవుతుంటున్నది. ఆమేన్. జస్ట్ బిలీవర్ అన్నప్పుడు జస్ట్ ఒక రక్షణ అనే ఒక పీపుల్ అనే ఆ తలంపులో మాత్రం ఉండేవారు వారు కాన్స్టిట్యూషన్ బుక్ ని చదవాల్సిన అవసరము లేదు, నేర్చుకోవాల్సిన అవసరము లేదు. ఎందుకనగా మీరు ఇప్పుడు గమనించాలా,
ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ కంట్రీలో కొన్ని వందల కోట్లు ఉన్నారు కదా. అందరికీ ఇండియన్ కాన్స్టిట్యూషనల్ బుక్ లాస్ తెలుసు అంటే ఎవరికి తెలియదు. కానీ ఫ్యూ పీపుల్స్ మాత్రమే తెలుసు. ఆ ఫ్యూ పీపుల్స్ ఎవరంటే గవర్నమెంట్ అఫీషియల్ ఆఫీసర్స్ అండ్ పార్లమెంట్ మెంబర్స్. హలో, వారు ఆ బుక్ను యూజ్ చేస్తారు, ఆ కాన్స్టిట్యూషనల్ బుక్ను వారు యూజ్ చేస్తుంటున్నారు. అలాగా ఈ క్రిస్టియానిటీ ఎందుకు ఫెయిలియర్ అవుతుంటుందంటే బైబిల్ని వారు అదొక రిలీజియన్ బుక్గా చూస్తున్నారు, అదొక కవరెంట్ బుక్గా చూసేది లేదు, అదొక లీగల్ బుక్గా చూసేది లేదు, అదొక లా బుక్గా చూసేది లేదు, అదొక కింగ్డమ్ కాన్స్టిట్యూషనల్ బుక్గా వారు భావించేది లేదు. ఏమేన్? కాబట్టి మీ చేతిలో ఉండే బుక్ మిమ్మల్ని రూలర్గా చేస్తుంది. మీ చేతిలో ఉండే బుక్ మిమ్మల్ని మంచి పవర్ఫుల్ పర్సన్గా మారుస్తుంది. కాబట్టి ఆ బుక్ని మీరు రెస్పెక్ట్ చేయండి, ఆ బుక్ చెప్పేది ఆలకించండి, ఒబే చేయండి. దేవుడు మిమ్మల్ని గొప్ప జనముగా ఆయన ఏర్పాటు చేసుకుంటారు. ఏమేన్? సో వారితో చెప్తున్న వాక్యం ఏంటి? Now if you obey me fully and keep my covenant. పూర్తిగా నా నిబంధన గ్రంథాన్ని, నా నిబంధనలను, వాక్యములను మీరు పూర్తిగా ఒబే చేయండి. చెప్దాం, పూర్తిగా ఒబే చేయండి. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ బుక్ని కొంచెం ఒబే చేసి కొంచెం మిస్ చేసినా రిస్కే కదా. లేదని కొంచెం మేము సగం పాటిస్తున్నామంటే సగం పాటించలేదు, ప్రాబ్లం. కాన్స్టిట్యూషన్ అనేది అన్ని పాటించాలి, ఏది కూడా మనం రిజెక్ట్ చేసేదానికి వీలు లేదు. అలాగా బైబిల్ చెప్తుంది, ఈ కవెనెంట్ మీరు ఒబే చేయండి. దెన్ అవుట్ ఆఫ్ ఆల్ నేషన్స్ యు విల్ బి మై ట్రెషర్డ్ పొజిషన్. భూమిలో మీరు నా యొక్క సొంత జనముగా మీరుంటారు. Although the whole earth is mine. ఆయన అంటున్నారు, ఈ భూమి అంతయు నాది. భూమి అంత ఎవరిది? దేవునిది. దేవుని ద్వారా క్రియేట్ చేయబడినది. You will be for me a kingdom of priests and a holy nation. తెలుగులో చదవండి సార్ ఆ లైన్. You will be for me a kingdom of priests. యాజక రూపమైన రాజ్యముగాను, మీరు యాజకుల రూపమైన రాజ్యముగాను, పరిశుద్ధమైన జనముగాను. చాలు, మీరు యాజకులైన రాజ్యముగా ఉన్నారు. మీరందరూ యాజకులైన రాజ్యముగా ఉన్నారు. యాజకుల యొక్క రాజ్యం అనగా మీరందరూ దేవుని యొక్క రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ గా మీరు ఉన్నారు. ఒక్కరికి అర్థమైపోతుంటుంది, మీరందరూ దేవుని యొక్క రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ గా మీరు ఉన్నారు. యాజకులు అనేవారు ఎవరు? యాజకులు అనేవారు రిప్రజెంటేటివ్. పీపుల్ కి, గాడ్ కి మధ్యలో ఉన్నవారు యాజకులు, ప్రీస్ట్ అంటారు వాళ్ళని. అప్పుడు మనము ఏమనుకుంటున్నాము? ప్రీస్ట్ అనేది ఇక్కడ ఉండేవారు ప్రీస్ట్, అక్కడ ఉండేవారు బిలీవర్స్ అనుకుంటున్నాము. కాదు, దేవుని ద్వారా ఏర్పాటు చేయబడిన, క్రియేట్ చేయబడిన ప్రతి ఒక్కరూ యాజకులుగాను ఆయన యొక్క రాజ్యముగా ఉన్నారు. అప్పుడు మనం ఎవరమి? మనల్ని మన గురించి ఏం చెప్పబడుతున్నది? నేను దేవుని యొక్క గవర్నమెంట్ రిప్రజెంటేటివ్గా ఉన్నాను. దేనికి రిప్రజెంటేటివ్గా ఉన్నాను? పరలోక గవర్నమెంట్ ఈ భూమి పైన దిగి రావాలి. పరలోకం యొక్క గవర్నమెంట్ ఈ భూమిలో పరిపాలన జరగాలి. భూమి అంతయు దేవుని యొక్క కంట్రోల్కి రావాలి. భూమి అంతయు దేవుని యొక్క రూలింగ్ ఉండాలి. భూమి అంతయు దేవుని యొక్క ప్రెసెన్స్ కలిగి ఉండాలి. వాటికి నేను రిప్రజెంటేటివ్గా నేను దేవుని ద్వారా ఏర్పాటు చేయబడి ఉన్నాను. ఇది నాకు కొన్న అక్కర మాత్రమే కాదు, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి, ప్రతి జనము, ప్రతి ప్రజలు, ప్రతి పర్సన్
దేవునికి యాజకుల యొక్క రాజ్యమై ఉన్నారు. యాజకుల రూపమైన రాజ్యం. రాజ్యం అనేది ఏంటి? గవర్నమెంట్. చదువు గవర్నమెంట్. అందరు చదువు గవర్నమెంట్. గవర్నమెంట్ అంటే ఏంటి? కంట్రోల్, మేనేజ్, పవర్ అండ్ అథారిటీ. చెప్దాము, గవర్నమెంట్ అంటే ఏంటి? కంట్రోల్, మేనేజ్, రూల్, పవర్ అండ్ అథారిటీ. అప్పుడు దేన్ని మనం కంట్రోల్ చేయాలి? అపవాదిని, అపవాది యొక్క క్రియలను, అపవాది యొక్క ఆలోచనలు, అపవాది యొక్క చిత్తాన్ని, వీటన్నిటిని కంట్రోల్ చేసే, మేనేజ్ చేసే, రూల్ చేసే, పవర్ కలిగి చేసే రిప్రజెంటేటివ్ గా దేవుని ద్వారా ఏర్పాటు చేయబడి ఉన్నాను. ఆమేన్. ప్రతి దేవుని ప్రజలు, ప్రతి దేవుని ద్వారా ఏర్పాటు చేయబడిన ప్రజలు ఇలాగా రూలింగ్ షిప్ తీసుకొని వచ్చారంటే, ఇలాంటి రూలింగ్ ని వారు తీసుకొని వచ్చారంటే ఎక్కడ కూడా అపవాదికి చిత్తం నెరవేర్చడానికి మార్గం లేకుండా పోతుంది. అందరూ కంట్రోల్ చేస్తే ఏమైపోద్ది? అందరూ అపవాదిని కంట్రోల్ చేస్తే, అందరూ అపవాదిక చిత్తాన్ని డామినేట్ చేస్తే, అందరూ అపవాది చిత్తాన్ని నిర్మూలన చేస్తే, అందరూ అపవాదికి ఎదురిస్తే, అందరూ అపవాదిని ఎదుర్కొని జీవిస్తే, అందరూ అపవాదికి అగెయిన్స్ట్ గా మారితే, సో ఈ లోకంలో అపవాదికి చోటే ఉండదు. కానీ క్రిస్టియానిటీ సిస్టమ్ అలా లేదు. క్రిస్టియానిటీ సిస్టమ్ ఎలా అయిపోయినది? ఈ రాజ్యం యొక్క సువార్తని ఎక్కువగా ప్రకటించేది బోనిచ్చి, ఈ కంట్రోల్, మేనేజ్, ఈ యొక్క డామినేషన్, ఇక రూల్, పవర్, అథారిటీ అనే విషయాన్ని వివరించే టీచింగ్స్ ని పక్కన పెట్టి మిగిలిన అన్ని విషయంలో ఫోకస్ చేస్తుంటున్నారు. మిగిలిన అన్ని పండుగలు, మిగిలిన అన్ని విధమైన ఆచారములు, మిగిలిన అన్ని విధమైన క్రియలు, ప్రీచింగ్స్ అన్ని జరుగుతున్నది. ప్రాబ్లం ఏంటంటే పీపుల్కి ఈనాడు వరకు అపవాదిని ఎలా కంట్రోల్ చేయాలి, అపవాదిని ఎలా మేనేజ్ చేయాలి, అపవాదిని ఎలా నేను ఎదిరించాలి, దేవుని చిత్తాన్ని ఎలా నెరవేర్చాలి, దేవుని రాజ్యాన్ని ఎలా ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి అనేది పీపుల్ కన్ఫ్యూజ్ గా ఉన్నారు. ఆమేన్. సో ఇన్ని 2000 సంవత్సరాలు అయింది దేవుడు యేసుక్రీస్తు లోకానికి దిగి వచ్చి, లోకము రక్షణ కొరకు ఆయన మరణించి, రక్తము కార్చి, ఆయన పునరుద్ధరణ వెళ్ళిన ఈ 2000 సంవత్సరం వరకు ఇంతవరకు రాజ్యం యొక్క కన్ఫ్యూజన్ అనే పీపుల్ ఉన్నారు. ప్రైజ్ గాడ్. రాజ్యం యొక్క కన్ఫ్యూజన్ నుంచి వారు ఇంకా విమోచన పొందలేదు. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. దీస్ ఆర్ ద వర్డ్స్ యు ఆర్ టు స్పీక్ టు ద ఇజ్రాయెల్స్. ఈ వాక్యాన్ని వారితో ఆయన ప్రకటించారు. In the second example, we see the Old Testament messianic promise declared by the prophet Isaiah, strongly indicating the governmental aspects of the kingdom mandate. Isaiah chapter 9 verse 6 to 7. Isaiah chapter 9 verse 6 to 7. For to us a child is born. Isaiah 9:6-7. 9వ అధ్యాయము 6వ వచనం 7వ వచనము. For to us a child is born, to us a son is given, and the government will be on his shoulders, and he will be called Wonderful Counselor, Mighty God, Everlasting Father, Prince of Peace. Of the increase of government and peace there will be no end. He will reign on David's throne and over his kingdom, establishing and upholding it with justice and righteousness from that time and forever. The zeal of the Lord Almighty will accomplish this. Isaiah 9:6-7 తెలుగులో చదువుకుందాము. చాలు సార్. ఆయన భుజము పైన రాజ్యభారం ఉండను.
గమనించాలా? యేసుక్రీస్తు ఈ లోకంలో ఎందుకు దిగి వచ్చారు? యేసుక్రీస్తు వేటిని ఎక్కువగా ఫోకస్ చేసి ప్రీచ్ చేశాడు అనే విషయాన్ని మీరు గమనించారంటే, ఫస్ట్ ఆయన యొక్క బర్త్ విషయంలో మనం చూద్దాము. ఆయన యొక్క పుట్టుక విషయము, ఆయన బర్త్ లో యెషయా ప్రవక్త చెప్పినప్పుడు ఎలాంటి వర్డ్స్ యూజ్ చేస్తున్నాడు అనగా, మనకి బాలుడు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజము పైన, చెబుదాము ఆయన భుజము పైన రాజ్యభారముండును, చెబుదాము ఆయన భుజము పైన రాజ్యభారముండును. సో షోల్డర్, ఈ షోల్డర్ లో గవర్నమెంట్ విల్ బి ఆన్ హిస్ షోల్డర్. ఈ షోల్డర్ లో ఆయన గవర్నమెంట్ ఉన్నది. ఆయన గవర్నమెంట్, మన గవర్నమెంట్ కాదు, ఈ భూమిలో ఉన్న గవర్నమెంట్ కాదు, కమ్యూనిజం కాదు, రిపబ్లిక్ కాదు, సోషలిజం కాదు, డెమోక్రసీ కాదు. ఆయన షోల్డర్ పైన ఉన్నది ఆయన గవర్నమెంట్. ఆమేన్. ఆయన గవర్నమెంట్ ఎంటైర్లీ డిఫరెంట్ ఇక ఎర్త్లీ గవర్నమెంట్. ఈ ఎర్త్లీ గవర్నమెంట్ ని దేవుని గవర్నమెంట్ ని మనం కంపేర్ చేయలేం. కానీ ప్యాటర్న్ ఒకటే, ప్యాటర్న్ సేమ్. గవర్నమెంట్ అంటే ఎడ్యుకేషనల్, మెడికల్, కల్చరల్, ఇవన్నీ ప్రొటెక్షన్, ఇవన్నీ గవర్నమెంట్ ఆర్గనైజ్ చేయాలి. ఇవన్నీ ఆర్గనైజ్ చేస్తున్నారు, కానీ దేవుని లేని ఆర్గనైజేషన్. ఆమేన్. గవర్నమెంట్ దగ్గర అన్ని సిస్టమ్ ఉన్నది, గవర్నమెంట్ దగ్గర ప్యాటర్న్ ఓకే, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్నది, మెడికల్ సిస్టమ్ ఉన్నది, పొలిటికల్ సిస్టమ్ ఉన్నది, ప్రొటెక్షన్ సిస్టమ్ ఉన్నది. గవర్నమెంట్ అన్నింటినీ బాగానే సిస్టమ్ పెట్టినారు, ఆర్గనైజేషన్ ఉన్నది. బట్ వితౌట్ గాడ్, దేవుని లేని ఆర్గనైజేషన్, దేవుని లేని రూలింగ్, దేవుని లేని పరిపాలన. అందువలనే అన్ని గవర్నమెంట్ ఫెయిలియర్. ఈ ఫెయిలియర్ గవర్నమెంట్ లో మనం జీవిస్తుంటున్నాము, ఇటువంటి ఫెయిలియర్ గవర్నమెంట్ లో మనం ఉన్నాము. అప్పుడు ఇటువంటి ఈ భూమి ఎప్పుడు బాగుపడుతుంది, ఎప్పుడు పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది, పీస్ఫుల్గా ఎప్పుడు ఉంటారు అంటే, ఎప్పుడైతే దేవుని ద్వారా ఎన్నుకున్న ప్రజలు ఎప్పుడైతే దేవుని యొక్క నిబంధనలను పాటిస్తారో, ఎప్పుడు దేవుని యొక్క వర్డ్స్ ని పర్టికులర్గా గమనిస్తారో, ఎప్పుడు దేవుని యొక్క మ్యాండేట్ ని, దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించుకుంటారో, అప్పుడు దేవుడి రాజ్యం ఎస్టాబ్లిష్ అవుతుంది. సో దేవుని రాజ్యం ఎస్టాబ్లిష్మెంట్ చేసే బాధ్యత ప్రతి బిలీవర్స్ ఉన్నది. ప్రతి దేవుని ద్వారా ఎన్నుకొన్న ప్రతి ప్రజలకి ఉన్నది. ఆమేన్. సో ఆదాం బిలీవరా, రూలర్ అంటే రూలర్. ఆదాం హీస్ ఎ కింగ్. ఆదాం యొక్క ఈ భూమిలో రాజుగా దేవుడు ఎన్నుకున్నాడు, రాజుగా జీవించమని చెప్పాడు. కానీ ఆదాం దేవుని యొక్క మ్యాండేట్ మిస్ చేసి రాజుగా జీవించాల్సిన వ్యక్తి బానిసగా మార్చిపడ్డాడు. అపవాదికి ఫుల్ పవర్ ని అప్పగించాడు. సో గవర్నమెంట్ విల్ బి ఆన్ హిస్ షోల్డర్, ఆయన భుజం పైన. సో మనకందరికి కూడా తెలుసు, గవర్నమెంట్ అఫీషియల్, హయ్యర్ అఫీషియల్ ఆఫీసర్ మీరు చూస్తారంటే ఆయన ఎవరంటే ఆయన షోల్డర్ చూడండి, 2 స్టార్ 3 స్టార్ 4 స్టార్. ఆమేన్. షోల్డర్ ఆయన వారి యొక్క పవర్ ని మనకి రిఫ్లెక్ట్ చేస్తుంది. ఆమేన్. యేసుక్రీస్తు ఎవరనగా ఆయన శిశువుగా పుట్టెను, బాలుడుగా లోకంలో దేవుని ద్వారా పంపబడాడు. ఆయన ఎవరంటే ఆయన గవర్నమెంట్ ని తీసుకొని వచ్చాడండి లోకానికి. ఆయన గవర్నమెంట్ ని ఇనాగ్రేట్ చేస్తున్నాడు, గవర్నమెంట్ ని ఇక్కడ అరైవల్ చేస్తున్నాడు, తీసుకొని వచ్చిస్తున్నాడు ఆయన. సో పీపుల్ యేసు ప్రభుని ఎలా చూస్తున్నారంటే, ఆయన ఒక గొర్రెల కాపరిగా, ఆయనకి తల వాల్చడానికి చోటు లేని వ్యక్తిగా, ఆయన ఇంకను శిశువుగా బాలుడిగా ఉన్నాడని. యేసు ప్రభుని మా ఊర్లో ఒక చర్చ్ ఉన్నది, బేబీ జీసస్ చర్చ్. బేబీ జీసస్ చర్చ్ లో బేబీ ఎలా నిద్రపోతుందో అలా నిద్రపోతున్నాడు బేబీ. సో జీసస్ క్రైస్ట్ బేబీగా వచ్చారండి, కానీ కాన్సెప్ట్ ఏంటి? గవర్నమెంట్ ఇనాగ్రేట్ చేస్తున్నాడు ఆయన.
హలో, గవర్నమెంట్ ని తీసుకొని వస్తున్నాడు ఆయన. ఆయన భుజం పైన రాజ్యభారం ఉన్న బేబీ కాదండి, గవర్నమెంట్. సో బేబీగా వచ్చాడు, కానీ గవర్నమెంట్ ఇనాగ్రేట్ చేస్తున్నాడు ఆయన. ఏమే ఈ లోకం యొక్క లాస్ ని ఆయన ఫాలో అవుతున్నాడు ఆయన. లోకం అంటే ఏంటి? డైరెక్ట్ గా ఒక వ్యక్తి రాడు. లోకంలో ఒక వ్యక్తి రావాలంటే ఒక ఫాదర్, మదర్, వారు ఒక సిటిజన్ గా ఉండాలి. ఆ సిటిజన్ లో ఈయన ఒక బాలుడుగా ఉండాలి. అండ్ he will be called wonderful counselor. హలో, ఈ గవర్నమెంట్ యేసుక్రీస్తు గురించి చెప్పబడినప్పుడు ఆయన గవర్నమెంట్ ఆయన పైన ఉన్నది. ఆయన ఎవరు అనగా వండర్ఫుల్ కౌన్సిలర్, మంచి ఒక ఆలోచనకర్త. సో ఆశ్చర్యకరుడు, మైటీ గాడ్, ఎవర్ లాస్టింగ్ ఫాదర్, ప్రిన్స్ ఆఫ్ పీస్. ఈ వర్డ్ అన్ని మీరు గమనించారంటే ఇదన్నీ రిలీజియన్ వర్డ్ కాదు, ఇవన్నీ లీగల్ వర్డ్, ఇవన్నీ ఒక గవర్నమెంట్ వర్డ్, ఇవన్నీ ఒక కింగ్షిప్ లో ఉన్న క్యారెక్టర్ వర్డ్స్. ఏమే of the increase of his government and peace there will be no end. ఆయన రాజ్యము, ఆయన గవర్నమెంట్ ఈ ఎర్త్ లో ఇంక్రీజ్ చేయబడుతుంటున్నది. దానికి ఎండే నో ఎండ్. చదవండి సార్. ఆశ్చర్యకరుడు, నిత్యుడు ఒక తండ్రి, సమాధానం యొక్క అధిపతి అని ఆయనకి పేరు పెట్టబడను. నెక్స్ట్ చదవండి సార్. ఇది మొదలుకొని మితి లేకుండా వానికి బుద్ధియు క్షేమమును కలిగినట్లు సర్వకాలమును దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలన నీతి వలన రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసన ఆసీనుడై రాజ్య పరిపాలన చేయును. సో యేసుక్రీస్తు లోకానికి ఎందుకు దిగి వస్తున్నాడంటే ఎవర్ లాస్టింగ్ గవర్నమెంట్ ని నిత్యుడొక తండ్రిగా దావీదు సింహాసాన్ని ఈ లోకంలో ఎస్టాబ్లిష్ చేయటానికి యేసుక్రీస్తు లోకానికి బాలుడుగా, శిశువుగా బెత్లెహేములో ఆయన జన్మించాను. ప్రైజ్ గాడ్. సో క్రిస్టియానిటీ అనేది ఏంటి? యేసుక్రీస్తు లోకానికి ఆయన గవర్నమెంట్ తీసుకుని వస్తున్నాడు. ఆయన ద్వారా ఎన్నుకొనబడిన, రక్షింపబడిన ప్రతి ప్రజలు ఆ గవర్నమెంట్ ని ఫాలో అవ్వాలి, ఆ గవర్నమెంట్ నేర్చుకోవాలి, ఆ గవర్నమెంట్ రూల్, లాస్, ప్రిన్సిపల్స్ ఇవన్నీ కైకొనాలి. వీటి ద్వారా ఆ గవర్నమెంట్ సిటిజన్ గా వారు జీవించాలి, ఆ దేశం ఒక సిటిజన్ గా ఉండాలి. ఆ గవర్నమెంట్ యొక్క ఆ హెవెన్లీ గవర్నమెంట్ యొక్క థాట్ ఏంటి, హెవెన్లీ గవర్నమెంట్ యొక్క మైండ్ ఏంటి, హెవెన్లీ గవర్నమెంట్ యొక్క చిత్తం ఏంటంటే భూమి ఎంతయు దేవుని యొక్క నామం మహిమపరచబడాలి, భూమి ఎంతయు దేవుని యొక్క రాజ్యం ఎస్టాబ్లిష్మెంట్ అవ్వాలి, భూమి ఎంతయు దేవుడు రూలింగ్ చేయాలి. ఆమేన్. దేవుడు రూలింగ్ చేయాలనేది ప్రతి ప్రజలు దేవుని యొక్క గవర్నమెంట్ ని బిలీవ్ చేసి అండర్స్టాండింగ్ చేసినప్పుడు